భగవంతుణ్ణి దర్శించడం అనేది అయ్యే పనేనా అని చాలామందికి అనుమానం వస్తుంది. భగవంతుణ్ణి దర్శించడానికి బాగా మంచి అవకాశం ఉంది. భగవంతుణ్ణి దర్శించడానికి కొన్ని లక్షణాలు ప్రధానంగా కావాలి. ఏమిటంటే బ్రహ్మ ముహూర్తం, రాత్రి సూర్యుడు అస్తమించిందలగాయతూ సూర్యోదయం లోపల ఎన్ని గంటలు ఉంటుందో ఆ టైముని 3 భాగాలు చేస్తే రాత్రి 2:30 దాటిన తర్వాత బ్రహ్మ ముహూర్తం అంటారు. 2:30 దాటిందలగాయతూ స్నానం చేసి దేవుణ్ణి పూజించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, దేవుడి యందు మనస్సు లగ్నమవుతుంది. అది ముందు సాధన. ఫస్ట్ సాధన గుళ్ళోకి వెళ్ళటం కాదు, ముందు తెల్లవారుజామున లేచి తను స్నానం చేసి కనీసం దేవుడి దగ్గర దీపారాధన చేసి 2 పూలు పెట్టి ఓం అనే ఒక మంత్రం చాలు. అనేక మంత్రాలు కాదు, నీ చేతైన మంత్రం ఓం, లేకపోతే నీ ఇష్ట దైవాన్ని నమశివాయ, శ్రీరామరామ, ఇట్లా ఏదో హనుమాన్, ఇట్లా ఏదైనా ఉన్నా నీ ఇష్టం వచ్చిన దేవుడిని తలుచుకుంటూ ముందు దేవుడి దగ్గర దీపారాధన చేయటం. సూర్యుడు ఉదయించగానే సూర్యుని చూసి నమస్కారం చేయటం. కనబడే భగవంతుడు ఎవరయ్యా అంటే ఏ మతానికైనా కనబడేటువంటి భగవంతుడు సూర్య భగవానుడు. సూర్యుడిని మించినటువంటి దైవం వేరే లేరు. అయితే ఇక దేవతలు లేరా అంటే ఉన్నారు, కానీ మన కోసం ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు అంటే బద్ధకస్తుల కోసం ప్రత్యక్షమవుతున్న దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవాను దర్శించడం మొదట ప్రారంభం కావాలి. తర్వాత రెండోది ఏమిటి? తెల్లవారుజామున నిద్రలేవటం, దీపారాధన చేయటం, దేవుడి పూజ చేయటం, సూర్యుని దర్శించడం, ఇది మొట్టమొదటిది. రెండోది ఎప్పుడూ కూడా సత్యం పలకటం, అసత్యం పలకకుండా ఉండటం. దానికి కొన్ని టైముల్లో ఉంది అబద్ధం ఆడటానికి. గోవుని చంపబోయేటప్పుడు అబద్ధం ఆడచ్చు, స్త్రీని వశం చేసుకొని సంభోగించడానికి ప్రయత్నం చేసేటప్పుడు అబద్ధం ఆడచ్చు, మిగతా టైముల్లో అబద్ధం ఆడకూడదు. అయితే కొన్ని సమయాల్లో అబద్ధం ఆడాల్సి వస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే దుర్మార్గుల దగ్గర అబద్ధం ఆడితేనే మనం తట్టుకుంటాం. ఇవాళ ఓటేమని వస్తారు, అందరికీ ఓటేస్తామని చెబుతున్నాం, అబద్ధమేగా. ఎవరికి ఇస్తున్నామో మనకు తెలియదు, అసలు ఎవరికి వేస్తామో తెలియదు. అనవసరమైన ప్రతిదానికి అబద్ధం ఆడుతున్నారు. అటువంటి అబద్ధం రాకూడదు. అందులో భార్యాభర్తల్లో అబద్ధం రాకూడదు. భార్యాభర్తల్లో అబద్ధం వస్తే పిల్లల అబద్ధాలు ఎక్కువ ఆడతారు. దేవుణ్ణి దర్శించడమే కాదు, మీకు కావాల్సిన కోరికతో ఒక 40 రోజులు భగవంతుని పూజిస్తే మీ పని ఖచ్చితంగా అవుతుంది. అది అయినప్పుడు దేవుడు ఉన్నట్లు మీకు గుర్తించగలుగుతారు. ఏమిటి మళ్ళీ చెబుతున్నాను, మీరు ఏదైనా ఒక దేవుణ్ణి, మీకు నమ్మకం ఉన్న దేవుణ్ణి ఒక 40 రోజులు ఒక్కరోజు కూడా డిస్కంటిన్యూ కాకుండా పూజించినట్లయితే మీకు ఏదైనా కోరిక పెట్టుకొని చేస్తే ఆ పని మీకు అవుతుంది. శారీరకంగా కళ్ళతో చూడటం కాదు. ఎట్లా? మీరు 40 రోజులు ఒక దేవుణ్ణి గురించి ఒక పూజ దీక్షగా చేశారనుకోండి, నాకు ఈ పని కావాలి, లేకపోతే నాకు సంతానం కావాలి, లేకపోతే నాకు ఈ ఉద్యోగం కావాలి, నాకు రావాల్సిన డబ్బు రావాలి, ఇట్లాంటి ఏవో కోరికలు ఉంటాయి. ఇటువంటి కోరికలు పెట్టుకొని మనస్సు ప్రశాంతంగా ఇప్పుడు 3 గంటల నుంచి 5 గంటల లోపల మీరు చేసినట్లయితే ఈ 40 రోజుల లోపల మీరు అనుకున్న పని అయింది అంటే దేవుడు చేసినట్లే. అప్పుడు దేవుడు ఉన్నట్లే. మీరు దేవుణ్ణి నమ్మాలి, దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. అది దేవుణ్ణి దర్శించే లక్షణం. ఇది కోరికతో చేసే దేవుణ్ణి. ఇంకోటేం చెప్పాడు? ఓ చోట చెప్పాడు, ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు వ్యాధిషు, అనేక రకాల వ్యాధుల వల్ల దిక్కులేని వాడుగా ఉండి ఎప్పుడు దేవుణ్ణి అయితే ప్రార్థిస్తారో అటువంటి వాడిని దేవుడు ఎప్పుడు రక్షిస్తాడు. నిత్యం దేవుణ్ణి పూజించాలి ఏదో రూపంలో. నీకు గుళ్ళోకే పోవక్కర్లా, స్నానం చేయక్కర్లా. స్నానం చేయడానికి వీలుంటే స్నానం చేయొద్దంటల్లా, స్నానం చేయాలి. స్నానం చేయలేదు కదా అని దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోవద్దు. ఎప్పుడూ కూడా ఓం నమ శివాయ అనేది పంచాక్షరి, పంచభూతాలతో కూడుకుంది. ఓం నమో నారాయణాయ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ మంత్రాలు నీకు ఇష్టం వచ్చిన మంత్రం ఎప్పుడు కూడా మనస్సులో స్మరిస్తూ ఉండు. ఏదైనా మధ్యలో పని వచ్చింది, ఆ పని చేసుకో.
ఆ పని చేసుకుంటూ కూడా ఆ పని అయిపోయిన తర్వాత ఎవరితోనో మాట్లాడుతున్నావు, అప్పుడు ఆపేసి తర్వాత చేసుకో. మాబోటి వాళ్ళ దగ్గర రావసరం మీరు ఒక్క మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎప్పుడూ స్మరిస్తూ కనుక ఉండేటట్లయితే జ్యోతిష్యంతో పని లేదు, మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఒక సెకండ్ కూడా మానకూడదు, మెలుగుతూ ఉన్నంతసేపు మానకూడదు. తర్వాత ఏంటి, ఎవరితోన్నా పని ఉండి మాట్లాడుతూ మధ్యలో ఆపామనుకోండి వెంటనే చేయాలి. అదే లలితా సహస్రం పారాయణ చేస్తున్నావు, మరి ఆ శ్లోకాలు పారాయణ చేసేటప్పుడు మధ్యలో ఆగింది, ఆపి మనిషితో మాట్లాడి వెంటనే మళ్ళీ లైన్లోకి వెళ్ళిపోవాలి. అట్లా ఎవరైతే చేస్తారో దేవుడు సాక్షాత్కారం అక్కర్లే, నువ్వే దేవుడు అవుతావు, నువ్వు చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది.